పార్టీల మీద అలిగిన లీడర్లకు అధికారం పోయిందే సందు అదును చూసి జంపింగ్లు చేస్తుంటారు. ఇక గిట్లనే ఇప్పుడు ప్రకాశం జిల్లాల మాజీ మంత్రి బాలినేని సారు ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టి గిలాస పార్టీలకు పోయే ఇగ్రం చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ను కూడా కలిసిండట. ఇద్దరు కలిసి ఏమేమి ముచ్చట్లు పెట్టిర్రు, ఏం కథ పాన్రాట్ల పోయి చూద్దాం. ఏపీలో కూడా పార్టీలు గేట్లు ఎత్తినాయి. లీడర్లు జంపింగులు చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెడుతున్నారు. కూటమి పార్టీలలో ఏదో పార్టీలకు జంప్ అవుతున్నారు. ఇక తొలత సందే అనుకున్నట్టే ప్రకాశం జిల్లా లీడరు మాజీ మంత్రి బాలినేని సారు గిలాస పార్టీలకు పోయి ఇగురం చేసిండు. మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసుకు పోయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారును కలిసి మాట ముచ్చట్లు చేసిండు. ప్రకాశం జిల్లాలో గిలాస పార్టీని ఎట్టట ముంగడికి నడిపియాలి, ఏం చేయాలి అని ఇద్దరి నడుమ గట్టిగానే నడిచినాయట ముచ్చట్లు. 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు నమ్మకం, ప్రేమ కలిగింది. పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంతే అని వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతకు ముందు ఇంకో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా పవన్ సారును కలిసి మాట్లాడిపోయిండు. మంచి ముహూర్తం చూసుకొని పార్టీల షరీకైతనని చెప్పిండట. ఇగిదిట్లుంటే ముందుగానే మంత్రి నాదెండ్లను పిలుచుకొని జంపింగ్ల మీద ఎట్టెట్ట చేద్దాం, షరీకు చేసుకుందామా వద్దా అని అన్ని తీర్ల మాట్లాడిండట పవన్ సారు. ఇద్దరు ఒక్క మాట మీదకి వచ్చినాకనే జంపింగ్ లీడర్లను పిలిచిండ్రట. అటు ప్రకాశం జిల్లాలో బాలినేని షరీకైతున్నాడని గిలాస పార్టీ వాళ్ళు మస్తు ఖుషి అవుతున్నారట. బాలినేని షరీకైతే జిల్లాల పార్టీ బలగం 2 పెరుగుతాయన్నట్టు సంబరపడతానరట. జరంత మంది అయితే పటాకులు కాల్చి పండుగ చేసుకున్నారు. ఇంకో దిక్కు బాలినేని పోయిండు కాబట్టి ఫ్యాన్ పార్టీకి ఏమన్నా పరిశాన్ అవుతుందా, పోగాలేమన్నా ముష్కిలైతే ఏం చేద్దామని అటు మాజీ సీఎం జగనాల్ సారు లీడర్లను పిలుచుకొని మాట్లాడిండు. జంపింగ్లు చేసేటోళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని కూడా అడిగిండట. అంత చూస్తా అంటే పోను ఇంకింత మంది కూడా పార్టీ మారేటట్టే ఉన్నారట. మరిగా చూడాలి ఏమైతుందో.